ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, కృపగలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. మనలో ప్రతి ఒక్కరము ఎదుటివారు మన కొరకు చేసే ఆతిథ్యము, సేవ మొదలైనవి హృదయపూర్వకముగా చేయాలని ఆశిస్తాం. ఎవరైనా ముభావంతోనో లేక కొంచెం అయిష్టతతో చేసినను మన హృదయమునకు నొప్పి కలుగుతుంది. అలాగే అయోగ్యులమైన మన ఎడల యేసుక్రీస్తు ప్రభు తన కృపను చూపి ఆ కృపను బట్టి మనలను రక్షించెను. మనలను రక్షించిన దేవునికి వినయముతోనూ భయభక్తులతోనూ ప్రీతికరమైన సేవ చేయవలెను. భయము కలిగి ఉండడం అంటే అది భయపడి వణకడం కాదు, కానీ భక్తితో లేక గౌరవముతో కూడినటువంటి భయమును కలిగి దేవునికి ఇష్టమైనదే మనము చేయవలను, కానీ మనకు ఇష్టమైనది కాదు. మనలను రక్షించింది కూడా అందుకే. మనము మన దారిలో నడిచి నష్టపోయిన వారము. అందుకే దేవుడు ఇప్పుడు తనకు ఇష్టమైన విధానంలో జీవించాలని కోరుచుండగా వినయముతో కూడిన భయము కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని. అట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.